నిజమని చెప్పని రుజువైంది కదా. అట్లాగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక రాజకీయపరమైనటువంటి దానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేస్తుందని చెప్పిన కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఒకటి కాదు, 12/4/25న వసంతోత్సవంలో భాగంగా అర్చక స్వాములందరూ కూడా స్వామివారికి నైవేద్యం తీసుకువెళ్ళటానికి వెళ్తే అక్కడ పరిపాలన సరిగా లేక, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు లేక, గేటుకు తాళాలు వేయటం మూలంగా స్వామివారికి టైంకి జరగాల్సినటువంటి నైవేద్యం 15 నిమిషాల పాటు ఆలస్యమైంది. ఇంతటి అపచారం ఎప్పుడైనా జరుగుతుందా? ఏ టైంకి ఆ టైం జరగాల్సినటువంటి కార్యక్రమం. కొంతమంది భక్తులైతే అక్కడ అసలు వ్యవస్థ ఉందా లేదా అన్నట్టు చెప్పులేసుకుని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా పోయినటువంటి పరిస్థితి చూసాం. ఇట్లాగా మేము మీకు మళ్ళీ ఏ రోజు కూడా దేవుణ్ణి అడ్డం పెట్టుకుని దేవుడితో రాజకీయాలు చేసి దైవాన్ని, హిందూ ధర్మాన్ని దుర్వినియోగం చేసే కార్యక్రమాలని ఈ కూటమి ప్రభుత్వం 18 నెలలుగా విస్తృతంగా ఆంధ్రప్రదేశ్లో చేస్తుంది. మీ వైఫల్యాలన్నీ కొట్టొస్తా ఉన్నాయి. మీ దేవాదాయ శాఖ వైఫల్యము, మీ అధికారుల వైఫల్యము నేను ఈ సందర్భంగా చెప్పాను. తిరుమల తిరుపతి దేవస్థానమే కాదు, అసలు సుప్రీంకోర్టే చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూ విషయాన్ని రాజకీయానికి ఉపయోగించుకోవద్దు అని చెప్పి అక్షింతలేసింది. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం కూడా చీమ కుట్టినట్లేదు. అసలు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి దాంట్లో సిట్టు వేయడం జరిగింది. ఆ సిట్టు ముద్దు రద్దు చేయాలి. దేవుడి కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించలేక సిట్టు వేసి రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపు ధోరణులతో మీరు వ్యవహరిస్తున్నారు అని చెప్పి మనకి ఖచ్చితంగా అర్థమవుతుంది. అట్లాగే కాశీనాయన క్షేత్రం, దివ్యక్షేత్రం, చాలా మహిమగలనటువంటి క్షేత్రం. ఆ క్షేత్రంలో గోశాల కానీ, అన్నదాన సత్రాలు కానీ, భక్తులు ఉండేటటువంటి సత్రాలు కానీ, వీటన్నిటినీ కూడా టైగర్ రిజర్వ్ జోన్లో ఉంది అని చెప్పని ఎవరికి చెప్పకుండా మొత్తం కూలగొట్టేశారు, నేలమట్టం చేశారు. ఇదేనా మీకు బుల్డోజర్లతో చేసినటువంటి పరిస్థితి? ఇదేనా మీకు మీ ప్రభుత్వానికి హిందువుల పట్ల ఉన్నటువంటి గౌరవం? అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? కేంద్ర అటవీ శాఖ మంత్రికి ఉత్తరం రాసి, ఏదైతే కాశీనాయన క్షేత్రంలో అటవీలో మీరు వచ్చారని అనుకుంటున్నారో దాన్ని ఎగ్జంప్షన్ ఇవ్వండి అని చెప్పి ఉత్తరం రాసినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే టీటీడీ శ్రీవారి భక్తుల్ని జనసేనకు సంబంధించినటువంటి ఒక కొత్త పవన్ కళ్యాణ్ అని చెప్పని లెటర్లు, డూప్లికేట్ దొంగ లెటర్లు ఇచ్చి వాళ్ళందరినీ కూడా మోసం చేస్తే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదేనా మీ పార్టీ హిందూ ధర్మం పట్ల ఉండేటటువంటి వ్యవహారం? కాబట్టి పరకామణి చోరీలో ఆ రోజు నూతనమైనటువంటి బిల్డింగ్ నిర్మించి నూతనమైనటువంటి హంగులతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. అందులో జరిగినటువంటి లోటుపాట్లని గమనించి ఒకరిని పట్టుకుని అరెస్ట్ చేశారు. కానీ మాజీ ఏవిఎస్ సతీష్ మృతికి ఎవరు కారకులు? ఈ ప్రభుత్వం యొక్క వేధింపులు కాదా అని చెప్పని కూడా ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ఇట్లాగా ఒకటి కాదనమాట, అనేక రకాలుగా ప్రతి జంక్షన్లోనూ, ప్రతి అంశంలోనూ ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు నాశనం చేశారనమాట. ఆంధ్రప్రదేశ్లో, దేశంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈ దేవాలయ వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దేవుళ్ళ గురించి వచ్చి చూసుకున్నటువంటి పరిస్థితి అయితే ఈ నిర్వహణ అనేది ఎంత అధ్వానంగా తయారైందో మనకి క్లియర్గా అర్థమవుతుంది.